సత్య వడ్లమన్న టీ కుకింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మునగాకు ఆవకాయ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మునగాకుని తీసుకొని శుభ్రం చేసేసి తడి లేకుండా నీళ్ళు వచ్చిన తర్వాత కాటన్ క్లాత్ మీద దీన్ని బాగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేశాను. ఎక్కడ నీరు లేకుండా ఇలా ఈ విధంగా తయారైంది. తయారీ విధానం చూద్దాము. ఒక చిన్న టీ గ్లాస్ తోటి 5 గ్లాసుల ఆకుకూర అయితే వచ్చింది. దీన్ని కప్పులతో కానీ ఎలాగైనా సరే మనకి 5 గ్లాసులు రావాలి. ఇక్కడ 5 గ్లాసుల ఆకుకూర వచ్చింది. తయారీ విధానం: స్టవ్ వెలిగించి బాండి పెట్టి 2 స్పూన్ల నూనె వేసి అందులో మనం కొలిచిపెట్టుకున్న మునగాకును వేయాలి. వేసిన తర్వాత అందులో ఉన్న పచ్చి వాసన, అలాగే అందులో ఉన్న కొంచెం తేమ అదంతా పోయేంత వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి దాన్ని కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మునగాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మునగాకు వల్ల బాగా హెమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. మనం మునగాకుని పప్పులో కానీ లేకపోతే మునగాకు పొడి కానీ మునగాకు ఫ్రై కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టేసి తడి లేకుండా ఉన్న పాత్రను తీసుకొని అందులో నేను ఉప్పు చాలా తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం మళ్ళీ తర్వాత చూసి వేసుకోవచ్చు. అలాగే కొలత ప్రకారం తీసుకున్న గ్లాస్కి సగం గ్లాసు కారం, సగం ఆవపిండి, అలాగే పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మునగాకు ఆకుని ఈ మిశ్రమంలో వేసేయాలి. పులుపు కోసం అయితే చింతపండు నేను వాడుతున్నానండి. చింతపండుని బాగా దగ్గరికి ఉడికించుకొని ఒక్క నీరు కూడా లేకుండా అందులో ఉడికేటప్పుడు కొంచెంగా నూనె వేసుకుని బాగా దగ్గరికి ఉడికించుకోవాలి. అది చింతపండు. దాన్ని 1 స్పూను, ఇంకొక 1/2 స్పూను పులుపు కోసం అయితే వేసుకున్నాను. ఇందులోకి మనం నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోవచ్చు. కాకపోతే ఇది ఎక్కువ రోజులైతే పచ్చడి నిల్వ ఉండదు. నేనైతే మామూలు సన్ఫ్లవర్ ఆయిలే వేసేస్తున్నాను. అదొక 2 గరిటెల ఆయిల్ అయితే పట్టింది. ఈ ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా మొత్తం అంతా ఆకంతా పట్టించేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. బాగా పూర్తిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోనట్లయితే కనుక కొంచెం ఉప్పుని వేసుకొని ఆ ఉప్పు కూడా మొత్తం అంతా కలిసేలాగా ఈ మిశ్రమం మొత్తం అంతా కలుపుకోవాలి. ఆరోగ్యానికి మేలు చేసే మునగాకు ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. సత్య వడ్లమన్న టీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.